అన్నయ్య, ఏంటమ్మా? ఇక్కడ మీరు ఎన్ని రోజులుంటారు? మీ అన్నయ్య గారికి వదినమ్మకి ఎంగేజ్మెంట్. ఆ ఫంక్షన్ అవగానే వెళ్ళిపోతారు. ఓ, మళ్ళీ రావా అన్నయ్య? ఎందుకు రాను బిందు? మా పెళ్ళయ్యేది ఇక్కడే కదా. ఆ తర్వాత వెళ్ళిపోయి రారా? రావటానికి మేము వెళ్తేనే కదా పాప, ఇంకెక్కడే ఉంటాం. అవునా అన్నయ్య? అవును బిందు, మన ల్యాండ్ ఉంది కదా, దాంట్లో స్కూలు హాస్పిటల్ కట్టించేసి మనందరికీ ఇల్లు కూడా కట్టించేస్తాను. దాంట్లోనే మనందరం ఉంటాం. ఇంకా మీరందరూ హ్యాపీయే కదా? మీ ఆనందం వేరే నాకు కావాలి. నాన్న, మనకి పిల్లలు వద్దు నాన్న. వాట్? ఇంతమంది ఉన్నారు కదా, ఇంకెందుకు? నిజమే చెప్తున్నావా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను. రియలీ ఐఎమ్ లక్కీ సంయు. నీలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకటం నా అదృష్టం. మీ టూ నాన్న. ఓకే అన్నయ్య, బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. బాయ్. నాన్న, మనం డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. అప్పుడే ఎందుకులే, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చాం, ఒక గంట అలా 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 తిరిగేద్దాం. అప్పుడు కానీ మా అమ్మకి కోపం రాదు, రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోదు. అవసరమా? అప్పుడే వెళ్ళి ఏం కూర్చుంటాంలే అని కంఫర్ట్గా ఉండదు సమయం. అలవాటైతే ఉంటుంది. మన పిల్లయ్యాక ఉండాల్సింది వాళ్ళతోనే కదా. ఇప్పటి నుంచి అలవాటు చేసుకో. ఓకే, సరదాగా అనాలి సమయం. వాళ్ళెందుకు వెయిట్ చేపిస్తాను? తెలుసు. తెలుసా? రోడ్ తెలుసు. పద రెస్టారెంట్కి వెళ్దాం, పద. వచ్చేసారు, కార్ కూడా ఉంది. మనం వచ్చేసాంగ సమయం, వెళ్దాం పద. నాన్న, ఎలా మాట్లాడతావో ఏమో, అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి. నేను మాట్లాడతాను కదా, అయినా కూతురు ఇష్టాన్ని మన ప్రేమని కాదనరు. ఆ నమ్మకం నాకుంది, పద. శాంభవి, ఏంటి? వాళ్ళు వస్తున్నారు. అదేంటి ఫ్యామిలీని తీసుకురావడం లేదు? సర్ప్రైజ్ ఇవ్వడం కోసమేమో. ఇంకానా? అల్లుడు ఐడియా నాకు అర్థమైంది శాంభవి. మనల్ని కళ్ళు మూసుకోమని చెప్పి మనల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి కళ్ళు తెరవమని సర్ప్రైజ్ చేస్తాడు చూడు. అంతేనంటారా? 101 జిల్లాలకు అందగాడు, 1000 ఊళ్ళకి తెలివైనవాడు ఈ షోర్బాబు చెప్తున్నాడు కదా, నమ్ము. హలో అంకుల్. కూర్చో. హలో ఆంటీ. ఇప్పుడే వస్తున్నారా? మీరు వచ్చి చాలాసేపు అవుతుందా? లేదు బాబు, ఇప్పుడే వచ్చాం. ఇప్పుడే ఇలా వచ్చి కూర్చున్నాం. సరే, ఏం కావాలి? నాయనా, ఆయన అతిథి,
ఆర్డర్ అడిగినట్టు బిల్ అడిగావు. అడగండి సార్. బాబు ఏం తీసుకుంటావు? వెజ్జా నాన్ వెజ్జా టిఫినా? ఇక్కడ అన్ని ఏక్దమ్ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ అమెరికాలో కూడా దొరుకుతుంది నాన్న. మన వంటలు వేరే కదా సంయుక్త. వంట ఏదైనా ఆదిత్యకు ఇడ్లీ సాంబార్ అంటే ఇష్టమమ్మా. బాబుకి ఇష్టమైంది అందరం తిందాం. ఇదిగో నాయనా, అందరికీ వేడివేడిగా ఇడ్లీ సాంబార్ తీసురా, ఆ తర్వాత ఫిల్టర్ కాఫీ. ఓకే సార్. ఏమో అనుకున్నాను, రుచిగానే ఉన్నాయి. అవునత్తయ్య గారు, అక్క చేసేదానికన్నా బాగున్నాయి. అవునవును, మా అమ్మ చేసే వాటికన్నా బాగున్నాయి. ఆదిత్య, ఆంటీ, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు. అబ్బా చెప్తారా శాంభవి, కంగారు పడతావే. బాబు అనుకోలే గాని చెప్పడం ఏంటి, చూపించేస్తాడు కదా బాబు. అంకుల్, మీరు మాట్లాడేది ఆ, నాకేం తెలీదు బాబు, మీరు నాకేదో తెలుసు అనుకోకండి. నేను చెప్తున్నానని కాదులే, మీరు కనపడరు గాని సర్ప్రైజ్ ఇద్దాం అనుకోవడంలో కిలాడి, నేను కనిపెట్టడంలో కేడీని. నాన్న ప్లీజ్. ఓకే ఓకే, నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్తానండి. మీరనుకుంటున్నట్టు నాకే కుటుంబం లేదు. నా అన్నవారు ఏ ఒక్కరూ లేరు. నేను అనాథని. అనాథగానే పెరిగాను, అనాథగానే మీ ముందున్నాను. మీ అమ్మాయి పొరపాటు పడి నాకు పెద్ద కుటుంబం ఉందనుకుంది, కానీ లేదు. అది మీరు నిజం అనుకోకూడదని చెప్తున్నాను. మీ కోరిక తెలిసి మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని నేను మోసం చేయలేను. ఆ నేచర్ నాది కాదు. అందుకే ముందే చెప్తున్నాను, నేను అనాథని, నాకెవరూ లేరు. లేరని తెలిస్తే మీరు మీ అమ్మాయిని నాకివ్వరని నాకు తెలుసు. కానీ మీ అమ్మాయి నాకు కావాలి. దానికి నా ప్రేమతో నాకెవరూ లేరనే ఫీలింగ్ని రానివ్వకుండా చూస్తాను. మీరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా ప్రేమని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను సంయుకి ఏ లోటు లేకుండా చూసుకుంటానండి. నిజాన్ని నిజాయితీతో చెప్పాను. నిజాయితీగా అడుగుతున్నాను. సమయం నాకు ఇచ్చేయండి. అయిపోయిందా బాబు, ఇంకేమైనా చెప్పాలా? ఏంటండి అబ్బాయి ఎలా అంటున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. చెప్తానుండు. బాబు, ఈ విషయం సరే గాని ఏదో సర్ప్రైజ్ ఉందన్నా, అది రేపా ఇవాళ? అది రేపే అంకుల్. ఓహో, అది విషయం. బాబు రేపు వాళ్ళ ఫ్యామిలీని మనకు చూపించాలనుకుంటున్నాడు. నాకు అర్థమైంది. ఇదే రేపు జరుగుతుంది చూడు. అంకుల్, ఓకే బాబు, ఓకే. నువ్వెలా అంటే అలా. అంటే మా పెళ్ళికి మీరు ఒప్పుకున్నట్టే కదా? అంతేగా. నేను చెప్పింది మీరు నమ్మినట్టేగా? నమ్మేట్టుగానే ఉంది బాబు. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ అండి. అదిగో ఇడ్లీ సాంబార్ వచ్చేసాయి. పెట్టు పెట్టు. ఏందైనా నువ్వు తెచ్చావు? ఆర్డర్ ఇచ్చినానేడి? ఆయన ఓన్లీ ఆర్డర్ తీసుకుంటాడు సార్.
ఏంటి సామ్ తిను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు నిజంగా నా కోసం ఇక్కడికి తీసుకొచ్చావా అని నీకోసమే. నాకెందుకు అలా అనిపించడం లేదు. శామ్, అర్థం కాకుండా మాట్లాడుకో. నీ మాటలకు దీని టేస్ట్ కూడా అర్థం కావట్లేదు. ఏయ్ ఏంటి? అబ్, ఏం లేదు చిన్నత్త. తిను సామ్ వదినా, చాలా బాగుంది. తిను. రేపు మనంతా కలవాలి. రేపేంటి అంకుల్, లైఫ్ లాంగ్ కలిసి ఉంటాం కదా. చాలు బాబు, చాలు. ఈ ఒక్క మాట చాలు. విన్నావుగా శాంభవి? తినేయండి తినేయండి, మళ్ళీ కాఫీ వచ్చేస్తుంది. ఆడి టేబుల్ కూడా నేనే చూసుకోవాలంట. సార్ బిల్లు సార్. అప్పుడు తెచ్చారేంటి? ఇడ్లీ సాంబారా? అవును సార్. సారీ సార్, మారిపోయినట్టుంది. సార్ మీరిక్కడున్నారేంటి? ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదులే. అది కాదు మేడం, ఈ సారు అక్కడున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మీకే కదా సార్ అక్కడ ఇడ్లీ సాంబార్ ఇచ్చాను. నాకిచ్చావా? వాడిక్కడున్నాడా? మీకే కదా సార్ ఇచ్చాను. మీకు ఇడ్లీ సాంబార్ ఇష్టమని అక్కడ మేడం చెప్పారు కదా. ఏం మాట్లాడుతున్నావు? నేనుంది ఇక్కడ, నేను ఆర్డర్ చేసినవి ఇవి. అక్కడ కూడా ఓ 2 in 1 ఆడుతున్నారా? ఏవోనండి సార్, నాకెందుకు. ఈ బిల్లు ఇక్కడ ఇచ్చేయండి, అది అక్కడ తీసుకుంటాను. ఏంటి మళ్ళీ అక్కడ? ఏం చేయాలి? వీళ్ళని ఎలా అయినా బయటికి తీసుకొని వెళ్ళాలి. బొద్దిక! అయ్యో బొద్దిక! తినకండి తినకండి, అదే తినకండి. అత్తగారు తినకండి, బొద్దికుంది. అమ్మ పద్మ, ఎవరు ఎవరు తినద్దు. నా ప్లేట్లో బొద్దిక చచ్చిపోయి ఉంది. లేదు మేడం, మేము చాలా జాగ్రత్తగా వండుతాం. తెలిసిందిలే మీ జాగ్రత్త. అత్తగారు పదండి, అత్తగారు మనం వెళ్ళిపోదాం. సగం పైన తినేసాం, ఏమవుతుందో ఏంటో. హాస్పిటల్కి పోదాం, పదండి. పదండి పదరా పద్మ, పదండి పదండి, రండి పదండి, పదండి పదండి. ఇంకొక క్షణం కూడా ఎలాంటి హోటల్లో ఉండకూడదు. పదండి. సార్ సార్ బొద్దు ఇంకేమీ ఉండదు సార్, నేను చూస్తాను, ఉండండి. నువ్వు తీరిగ్గా చూసుకో, మేము వెళ్ళిపోతాం. పద. సార్ సార్ మీరైనా ఉండండి సార్, బిల్లు కట్టకపోతే ఆ బ్యాండ్ నాకు పడుతుంది సార్. సార్ సార్ నేను వెతుకుతాను అంటున్నాను కదా సార్, బొద్దింకుంటే మీరు బిల్లు కట్టద్దు. అమ్మా మీరు వెళ్ళండి, నేను వస్తాను. రే బిల్లు లేదు గిల్లు లేదు, నువ్వు పదరా, నా మాట విను. సార్ ప్లీజ్ సార్. అమ్మా మీరు వెళ్ళండి అమ్మా, నేను వస్తాను కదా. రే తొందరగా వచ్చే, రెస్టారెంట్ బాగుంది కదా అని అటు ఇటు తిరక్కు. ఇదిగో ఇలానే బయటకు వచ్చి ఇంటికి వచ్చేసి. అలాగే అమ్మా. పదండి అత్తయ్య గారు. పద్మ పద, రే చంద్ర పద, వేసా పద. అమ్మా తను ఇక్కడే ఉంటుంది, నాతో పాటు వస్తుంది. ఇది మంచిదే. సరే సరే తొందరగా వచ్చేయండి. ఇందుకేరా నేను బయట ఫుడ్ వద్దంటాను, నువ్వు వినవు.
ఇంట్లో మాట్లాడుకోవచ్చులేండి అత్తయ్య గారు. పదండి పదండి, పద. రారా చంద్ర, నువ్వు తొందరగా వచ్చేసారా? సరే నువ్వు పద. సార్ నేను వెతుకుతాను ఉండండి. నేను బొద్దింకుంటే మీరు బిల్లు కట్టద్దు. ఉన్నా లేకపోయినా నేను బిల్లు ఇస్తాను లేవయ్యా. లేదు సార్, నేను చూడాల్సిందే. ఎవరిటా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? కొత్త లవర్ బిల్డర్ రా. ఓ, అర్థమైందమ్మా. మేముంటే మీకు ఇబ్బందిగా ఉందని అర్థమైంది. అరే అదే లేదు అంకుల్. పర్లేదులే బాబు, మేము వెళ్తాం. మీరు సరదాగా కబుర్లు చెప్పుకుని రండి. పద శాంభవి. అవునా నాన్న? అమ్మా నాన్న ఉంటే ఇబ్బంది ఫీల్ అయ్యావా? సమయం నువ్వు కూడా ఏంటి? ఓకే ఓకే, తిను. శామ్ హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. సార్ లేరు, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళారు. చెప్పండి. చెప్పడం ఎందుకు మేడం, చూడండి. కరివేపాకును చూసి ఆ మేడం బొద్దింక అనుకున్నారు. ఓ, ఆ బిల్లు ఇచ్చేయండి మేడం. వస్తారు, ఉండు. సార్ వచ్చేలోపు ఆ 3వ టేబుల్ బిల్లు ఉంది మేడం, తీసుకొని వస్తాను. హ్యాండ్ వాష్ చేసుకుంటానని ఆవిడికి చెప్పి ఈవిడి దగ్గర ఉన్నారా? ఆవిడే మావిడని సినిమా స్టోరీ అనుకున్నారా? చెప్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఏ లేదు సార్, అక్కడ మ్యాటర్ క్లియర్ అయిపోయింది. ఉన్నది బొద్దింక కాదు సార్, కరివేపాకు. ఏం మాట్లాడుతున్నావు? మీరు చెప్పేది అర్థమైంది సార్. నాకెందుకులేండి, బిల్ ఇచ్చేయండి. ఇంకా తినలేదు కదా. అక్కడిదేనే ఇవ్వండి సార్. అక్కడేంటి? సమయం ఏదో తేడా కేసులో ఉంది, వదిలే. సార్ అక్కడిది. ఏయ్, అక్కడిది అక్కడే తీసుకో, ఇక్కడిది మేము తిన్నాకరా ఇస్తాం. ఓ అర్థమైంది సార్. ఎక్కడిది అక్కడ సెటిల్ చేస్తారా? మామూలుడు కాదు. అలాగే సార్. ఎక్కడ లేని వాళ్ళందరూ మనకే దొరుకుతారు. నాన్న, నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపించు ప్లీజ్. దేనికి బతులాటం ఎందుకు? కమాన్. హ్యాండ్ వాష్ చేసుకొస్తానని చెప్పి ఇంతసేపు ఉన్నాడేంటి?